పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతిగా ఉంటది. గమ్మత్ టీవీలో ఉంటది. గమ్మత్ టీవీలో చూడగలరు. సబ్స్క్రైబ్ చేయడానికి గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మత్ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. माता की శెట్టి గారు, మీరు అన్నట్టుగా పట్టణం వేసినాం, పిల్లలు మత కలిపినాం, అమ్మవారిని తీసుకొచ్చి గుడిలో ప్రతిష్టాపన చేసినాం. ఇప్పుడు మా కట్టాలు మాకు ఇస్తే వెళ్ళిపోదు. అంతే కదా, ముందు అయిపోద్దా రాకపోదు. మాతాలింగని చూడే రేణుక దేవి
పుట్టిన తల్లి పుట్టిన తల్లి రేణుకదేవి రేణుక మాతాకు దేవి తల్లి నా యొక్క తప్పులు మన్నించి నన్ను కాపాడము కదా. జయ శ్రీ జగన్మోహనుడికి అయ్యో మేచి తిని బతికి చితిన భయంబో శెట్టిగా భయంబో శెట్టిగా బోర్డు గురిగడి చూడ నా కన్నా పోయండి శెట్టిగా నాయన చెట్టి గారు నాకు బొడ్డు గురిగానే చూడబోయండి కదా. కూలీలు మరి ఇప్పుడైనా పోయి కళ్ళు మంచిగా వాడుతుందో లేదా తీసుకొచ్చి ఆ తల్లికి కళ్ళు పోయాలరా. పక్కనే ఉండి అంత వాయికట్ట వచ్చిపోతావు కళ్ళు పోయి ఎప్పుడైనా కానీ ఒక్క గురి కాదు 1000 గురువులు ఉంటాయి. ఒక్క గురికి కాదు 1000 గురువులు ఒక్క గురువులు కాదు 1000 గురువులు పోతూ రేణుకా కలుగోలే కానీ 1000 గురువులైనా నీకు పోతే నీకు ఏవి కావాలన్నా తీసుకొచ్చి పెట్టే కానీ మమ్మల్ని చల్లగా కాపాడి. ఈ బొడ్డు గురువు సురవేమని ఆ తల్లి అడిగింది కదా, ఇది పోషణ కానీ నిడతలేదు, మరి ఏందో ఏం కథ తెలుసుకుంది. తల్లి మా తప్పులు మన్నించి వనమంతా ఎక్కి తాళ్ళు ఎక్కి పోషణ కానీ ఆ బొడ్డు గురువు నిడతలేదు, ఆ గాయ తల్లి ఎక్కి తీసుకొచ్చిపోయిరా. ఓహో సురమాను చెట్టి ఆ యొక్క అక్కడ ఉన్న తాడు పేరేమంటారు? గాయంతాడు. అది యొక్క ఎల్లమ్మ తాడు అని చెప్పి ఆ చెట్టు తాడు ఎక్కి తీసుకొచ్చిపోయండి, తప్పకుండా నిండగలదు. అలాగే తీసుకురాపో ఎల్లమ్మ తాడు తీసుకొచ్చి జయశ్రీ పేరు పెట్టి సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ నమ్మతి రామ నమ్మతిన సదానంద రామ సద్గురు శివానంద రామ రామ నాయన తల్లి ఎత్తి గారు నీకు వరములిస్తున్నాను. జయ శ్రీ జగదగ్నేశ్వరుడికి జయ. ఆరి సేతులో కత్తి ఉంటే 66 తాళ్ళు రగౌడా, ఆరి సేతులో కత్తి ఉంటే 66 తాళ్ళు రగౌడా.
ఎత్తి ఉంటే పొట్టు మురిగేడు సూర అయ్యో మొరి దింకేడు కళ్ళు ఉంటే మొగల వంటి అన్నవుడ గౌడా మొరి దింకేడు కళ్ళు ఉంటే మొగల వంటి అన్నవుడ గౌడా మొరి దింకేడు కళ్ళు ఉంటే శ్రీ ఆయన సురమాను చెట్టి కళ్ళులో ఇంతవరకు సురలు కళ్ళు పురుగులు పడ్డా గాని ఎవరు తాగపోదురు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని పురుగులు పడ్డా వారు ఇష్టపడి తాగుతారు. ఇది నీకు మాత్రము వంగిన చెట్టు లేవదు గాని లేచిన చెట్టు వంగదు గాని నీ కాళ్ళకు గుజి వేసుకొని ఆ యొక్క మోపు ముతాదు నడుముకు పెట్టుకొని నీవు మాత్రము చెట్టు వెక్కి దిగి రావాలి. అయినా నీ భార్య కూడా రోజుకు 2 సార్లు ముత్తైదు అవుతుంది, 2 సార్లు ముండ అవుతుంది. అప్పుడు పోయొచ్చేదాకా మళ్ళీ మంచిగానే ఉంటది. అప్పుడు నీకు ఈ విధంగా నీకు శుభం జరుగుదాకా. సరే దీవించు తల్లి. నాకు ఈ అశోకవనములో ఊరికి ఉత్తరాని బాధన వేప చెట్టు కింద గుడి కట్టించి నన్ను అక్కడ నిలుపుకొని 5 సంవత్సరాలకు ఒకసారి సిద్ధం చేయండి, మీకు మేలు కలుగురుగాక. జయ శ్రీ జగదీశ్వరునిగే ఎందువదు ఏమి సేతు నేను ఎందువదు నాదా ఎందువదు ఏమి సేతు నేను రాముని వాడలకు నాదో రాముని వాడవాడ తిరిగి నాదా వాడవాడలు తిరిగి నాదా అర్జున వాడలకు వాడవాడలు తిరిగి నాదా అర్జున వాడవాడలు తిరిగి నాదా. జయ శ్రీ జగదీశ్వరునిగే మాతాలింగయ్యాను మర్యాదతో వస్తి మాతాలింగయ్యాను మర్యాదతో వస్తి మాతాలింగయ్యాను మాతాలింగయ్యాను మర్యాదతో వస్తి మాతాలింగయ్యాను మర్యాదతో వస్తి బిడ్డ ఒక్కటే కాని కళ్ళు ఏమారాను బిడ్డ ఒక్కటే కాని కళ్ళు ఏమారాను బిడ్డ కళ్ళు ఏమారాను బిడ్డ ఒక్కటే గాని కళ్ళు ఏమారాను బిడ్డ ఒక్కటే గాని నా భార్య మాటలిని నన్ను ఏమారాదు నా భార్య మాటలిని నన్ను ఏమారాదు నా భార్య మాటలిని నా భార్య మాటలిని నన్ను ఏమారాదు నా భార్య మాటలిని నన్ను ఏమారాదు నా భార్య మాటలిని దాముని సాక్షిగా సాక్షిగా ఇళ్ళకు అయ్యదను ఈత కళ్ళు దాగదను ఈత కళ్ళు ఆయదను ఈ దుల్లాకెళ్ళెదను కళ్ళు పోయదను తాటి కళ్ళు ఆయదను కాళ్ళను తాటి కళ్ళు ఆయదను కాళ్ళను రేణుకాదేవికి మంగిడీలు మంగిడీలు నింగి కనబడతా నింగి మంగిడీలే అందనాలు అందనాలు అందనాలా మంగిలి మంగిలి అంటే అందనాలు అయ్యో నాకు ఎట్టయినా ఎరకావాలి నేను కళ్ళు తాగిని అర్థం కదా నువ్వు అంటున్నావు మాట చెప్తున్నా దండాలే నీ పేరేం పేరే అవ్వా
నింగే 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 మాట నింగే ఈ ఊరికి పెద్ద నింగే నేను నువ్వు ఊగుతున్నా ఊరు ఊగుతుందా కళ్ళు ఊగుతుంది కళ్ళు అయితే చెప్పు నీకు ఇంట్లో బయట ఉన్నారా ఉన్నదేమా నింగి నింగి ఉన్నది అంటే ఇంట్లోలేనా బయట కాదు ఏ ఇంట్లోలే ఇంట్లోలేనా ఒక్కదే ఉన్నది నాకు అంతేనా బయట వేసి ఇంట్లో చెప్పలేను నాకు ఏర్పాటు కానీ ఏమన్నా గా సోకే అందుకే సోకే అందుకేనా ఇదే సోక మనకు ఊగుడు సోకేనా తాగుడు ఊగుడే ఓకే ఓకే అయ్యా నువ్వు ఎందుకు వచ్చిన పెట్టి పోతున్నావు ఇటు మా నింగి వచ్చిందని ఇటు నీ వచ్చిన మైసమ్మవరం నుంచి ఇటుకి వచ్చిన ఇటు కనబడుతుంది పొద్దు వస్తుంది మైసమ్మవరంకి వెళ్ళి పాండాపురం వచ్చినా లింగి ఎంకలాడుకుంటూ వచ్చిన మీ లింగం ఎక్కడ నూక్కొని పోయేదో పొద్దుగాల పోతే నువ్వుకొని అది నువ్వుకొని నేను లేచి తను ఆరు తిరుకొని పొద్దు కత్తా నువ్వు అన్ని తాళ్ళు చూసుకున్నా నువ్వు వస్తావు అన్ని కళ్ళు చూసుకుంటే ఆమె వస్తుంది మేము పొద్దుగా కలుస్తాం ఇక మేము పొద్దుగా చేసినామంటే వాళ్ళ కాళ్ళే మేము పొద్దుగా కలపం అని పొద్దుగా కలుసుకుంటారు పొద్దుగా మేము ఇప్పుడు లింగం ఒకరికి వచ్చినావా ఇప్పుడు లింగం అని మరి పిలుస్తావా నేను పిలువా అన్న నేను పిలుస్తా నా బాయ్ నువ్వేం పిలుచుడే నేను ఇప్పుడు తాగి ఉందా మాట చెప్తానా నువ్వు ఇస్తావా అయ్యో నువ్వు పిలిచావా నేను చెప్తానే నింగే ఏ అంటే రాయరాదు నింగి నింగే రానే రాదు మరి ఏమని పిలుస్తుంది లింగమా దొరసాని అంటే వస్తుంది అంటే నీకేమరికా అంటే నువ్వు విలువంగా అప్పుడప్పుడు చూసినా కానీ అదో ఇప్పుడు నా పెన్నాని నువ్వుకేమరికా నీకు అట్లా పిలుస్తాను నేను అట్లా నడుచుకుంటే పోగా పిలవంగా చూసిండే ఓ పోసి రాదు పోసి రానే రాదు లింగి లింగి పోసి మర్చిపోయినా అంటే బయట ఉన్నట్టు ఇంకోళ్ళు అబ్బా నాయన నేను ఇప్పుడు ఇంతమంది దొరసానని పిలువు అని నువ్వు చెప్పినావు దానికి అరే మన ఇంట్లో దొరసాన అంటే ఏంది బాంచర్ అంటే ఏంది మన ఇంట్లో మనం పిలుచుకుంటాం తప్ప ఇంకోటి పిలుస్తురా మరి ఎప్పుడు గట్ట విత్తనే వచ్చింది మరి అది రాదు పిలుస్తలేదు పిలువే ఇక మాది మేము ఏమన్నా చూసుకుంటాం తీసే నింగవా దొరసాని రావా రావా దొరసానే పిలిచిందా ఓ లింగవ దొరసాని అబ్బా జై ఊపిరి వస్తున్నది నేను ఊపిరి ఉంది బాగా ఏమన్నా లింగవ దొరసాని అనేది నీ అనగానికి పోసిందా నీ చుట్టాల పోసి గంట మాట అంటే అంచే కూర్చోని పోస్తా మళ్ళా అంచు అడగాలి నా పేరు లేదా లింగమన్నా ఇంకేమన్నా లింగి లింగన్నాడు నేనే లింగవ దొరసానని అబ్బా మంచిగానే ఉన్నాడు నేను వీళ్ళు గాయన నేను లింగమన్నా నేను ఇంకా గాయన వేది మాట్లాడే గింత నాకు మర్యాదలు వచ్చేది మాతాలింగమ్మనే మర్యాదలు వచ్చేది మర్యాదలు వచ్చేది మాతాలింగమ్మను మర్యాదలు వచ్చేది బలం బలం మర్యాదలు వచ్చేది మాతాలింగమ్మనే మాతలింగడు మాతలింగడు నన్ను ఏమారాడు మామూడు నన్ను ఏమారాడు నన్ను ఏమారాడు కల్లో ఏమారాడు నామడు మాతలింగడు నన్ను ఏమారాడు ఇండిగే తీసుకొసరు కల్లో ఏలైతేనే ఇంటికి తీసుకొస్తాడు కళ్ళు నీళ్ళైతేనే అవ్వా అయ్యో అయ్యో మరి పానం వల్ల చూసుకోకపోతే ఎట్లా చూసుకుంటేనే
రోజు మాత్రం ఒక సీసకాలు మాత్రం తీసుకొస్తారయ్యా నన్ను మాత్రం మంచిగా చూసుకున్నారు అయ్యో నువ్వు కూడా ఏమింగి మంచి మర్యాదగా పిలుచుకుంటే భార్య భర్తలు ప్రేమగా ఓ లింగవా ఓ లింగయ్య గప్పుడు భార్య భర్తలు మంచిగా ఉంటారు. ఇదేనా పిలుచుడు? ఇదేనా ఆగు ఉండు ఉండలే పెళ్ళావా ఉరుకులాదకే పెళ్ళావా ఉండు ఉండలే పెళ్ళావా 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 ఉరుకులాదకే పెళ్ళావా ఉండు ఉండలే పెళ్ళావా ఏమి చేసి పెళ్ళావా చూడు ఎంత మంచి సీర తెచ్చిందా నేను సీర ఎట్లా నడుతుందే ఇది ఎవరికన్నా ఉందా చూడ నువ్వు తెచ్చినవా మొన్న పార్టీల దగ్గర నువ్వు తీసుకొని పటేల్ దగ్గర అది చంద్రయ్య పటేల్ దగ్గర మాట్లాడి మాట్లాడతావు మందిరా చంద్రయ్య పటేల్ దగ్గర ఇప్పుడు కాళ్ళ ఉండి వేసిందంటే నువ్వు ఎక్కడ మంది చెప్తావు లింగం ఆడ లేఖలు కచ్చుకుందిరా అని చెప్పి పట్టం అటు పిలిచిండి ఎవ్వరు టైంలో అయితే పోయి ఎండ పూట పోయి పన్ను అటు ఇట్లా ఎగవచ్చే పన్ను నన్ను ఆయన ఎగవలసిండు ఆయన ఎగవలసిండు నేను అన్ని నువ్వు కూడా చేరినా అన్ని పొద్దున్న కాకపోతే ఏం చేసిన నాకేం ఏం చేస్తారా చెప్పుడు మీ ఇద్దరు మధ్య ఉండరా లేదా మా ఇద్దరికి ఎవరు పంచాలి చెప్పాలి ఫీజు కట్టాలి మళ్ళీ బిడ్డ మరి బిడ్డేది బిడ్డ ఎక్కడ మనకి వచ్చినవే మీరు ఇద్దరు ఇంటికాడు ఉంటారా నేను లేఖ నొక్కుంటాను నేను వాటి బిడ్డ బల్లి ఉన్నది అర్థం జరగని కానీ కళ్ళు సారా అయితే మంచిగా తింటాడు కళ్ళు సారా అయితే మంచిగా చెప్తాడు నాన్నడు మంచోడు మంచిగా చేస్తాడు మొత్తం ఒకరే కానీ మాకు తెలిసింది కానీ ఎలా తెలియదు ఒక్క సీర కూడా నేను ఇప్పుడు ఎట్లా పట్టుకొని రావాలి తీసుకురావడా తొడిగ తందుకు రైకలు లేవు మా ఆహారం తెచ్చిన అంటాడు ఏం తెచ్చిన మొన్న వ్యక్తి మోగాళ్ళ రైకలు ఏమి చేసి మొన్న
మొన్న తెచ్చిన మొగ్గలు వేసుకొని తీసుకొచ్చిన ఇది నువ్వే తెచ్చావు అది కనబడలేదు చెప్పి మందిలో మనం తీసుకోక నువ్వు తీసుకురాలని చెప్పి హైదరాబాద్ గురించి చెప్పాను మళ్ళీ ఎందుకంటే పని చేసుకోవాలి ఒక్క చాకరి పిసి కూడా దిక్కులేదు పని చేసుకోరు మీరు మీరు చుట్టుకోరు ఏమైనా ఉంటే కొడతాను నేను తిరుగానైతి దామనంలో అవేరా ధరణిలో నామై సామోరా దైవమా, నేను ఇప్పుడు వెలివాడ సలివాడ తిరుక్కుంటూ ఈ యొక్క హరిజన మాటలకు వచ్చాను. ఆ యొక్క మాతలింగయ్య మా అన్న మాతలింగయ్య అని మా వదిలే మాతలింగ మా వద్దకు పోయి నేను ఈ యొక్క భిక్ష అడుక్కునేది కాక. జయ శ్రీ జగన్మోహనుడికి
అన్నయ్య అన్నయ్య ఓ మాతలింగా అన్నయ్య ఓ మాతలింగా అయ్యో ఐదు గడియలు నన్ను ఆదరించురా అన్నయ్య ఓ మాతలింగా. చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. Mangka